కీర్తనల గ్రంథ పఠనం 56వ కీర్తన. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచియున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా? దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచియున్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగముల నర్పించెదను. 57వ కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది. కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా, మేలుకొనుము. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. 58వ కీర్తన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. 59వ కీర్తన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైని పోగుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులనందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు.
వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్ని జనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మా కీడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి పాపమును బట్టియు, వారు పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను.